ఇప్పుడు ఎస్థెటిక్ హోమ్స్ మాత్రమే కాకుండా పంచభూతాలు మన చుట్టూ ఉండాలి, అంటే మంచిగా గాలి కనిపించాలి, వాస్తు ప్రకారం బాగుండాలి, ఇలా రకరకాల ఫైనర్ కాన్సెప్ట్స్ వచ్చేసాయి సార్. సో ధృమతరు పుట్టుక నుంచి ఇప్పటిదాకా ప్రయాణంలో మీరు ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చారు ఈ కాన్సెప్ట్స్కి అనుగుణంగా? Yeah, Drumaturu basically started in 1997 అండి. We crossed our silver jubilee and with my life partner and business partner Chetna. It is for us it is every day is a learning actually. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక ఛాలెంజ్ చేస్తుంది. సమ్ పీపుల్ హ్యావ్ ఎ వెరీ లెస్ స్పేస్, బిల్డ్ ఇట్ ఇస్ ఎ వెరీ గ్రేట్ హోమ్ ఫర్ దెమ్. లేకపోతే పెద్ద ప్లేస్ ఉంటుంది, దాంట్లో వాళ్ళకి సంబంధించి కొంతవరకే డిజైన్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు. సో ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్, వాస్తు అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్ బేసికల్గా. వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ అ వాస్తు, గివెన్ ఇట్ ఇస్ ఆస్ట్రాలజికల్ ఇంపార్టెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ ఎ సైన్స్ అండి. హౌ యూ ఓరియంట్ యువర్ బిల్డింగ్. రైట్. మన ద ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ద ఎవ్రీ కంట్రీ ఆర్ ఎవ్రీ జాగ్రఫికల్ క్లైమటాలజికల్ దాని మీద ఆధారపడి ఉంటుంది బేసికల్గా. సో కేరళలో వెళ్తే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కేరళలో వెళ్తే మీకు నార్త్ ఈస్ట్లో అన్ని కిచెన్లు కనబడతాయి. అదే సౌత్ ఈస్ట్ మన ఈ హైదరాబాదు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఈస్ట్లో మనం కిచెన్ పెట్టుకుంటాం, నార్త్ ఈస్ట్లో దేవుని పెట్టుకుంటాం. సో ఆ ఓరియంటేషన్స్ అనేది ఇట్ ఇస్ ఆల్ ద క్లైమటాలజికల్ ఓరియంటేషన్ బట్టి ఉంటుంది. అంతా సైన్స్ అంటారు సార్? అంత సైన్స్ అండి, డెఫినెట్లీ ఇట్ ఇస్ అ సైన్స్.